తిరుమల తిరుపతిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. వర్షం కారణంగా తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలోనూ ఏకదాటి వర్షంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మంగళం రోడ్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎలక్ట్రికల్ అధికారులు చెట్ల కొమ్మలను తొలగించారు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. గత నెల రోజులుగా ప్రచండ బాలుడు ప్రతాపానికి విలవలాడుతున్నటువంటి తిరుపతి జిల్లా వాసులకు ఈరోజు మధ్యాహ్నం కురిసినటువంటి భారీ వర్షానికి తిరుపతి జిల్లా వాసులు, తిరుపతి నగరవాసులంతా కూడా సేద తీరారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి నగరంలో తిమ్మినాయుడుపాలెం వద్ద భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురవడంతో భారీ ఎత్తున ఈ యొక్క చెట్లు కొమ్మలు ఇరిగిపోయి విద్యుత్ తీగలపైన పడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క తిమ్మినాయుడుపాలెం మంగళం రోడ్లో భారీగా ఈదురుగాలులు వీచడంతో ఒక్కసారిగా చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎలక్ట్రిసిటీ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఈ యొక్క పడినటువంటి చెట్లు కొమ్మలను తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షానికి చెట్లు కొమ్మలు పడిపోవడంతో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సిబ్బంది ప్రాణాలకు తెగించి వారంతా కూడా ఈ యొక్క చెట్లు కొమ్మలు నరికేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్లో కనిపిస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. భారీ ఈదురుగాలులకు మొత్తం చెట్లు కొమ్మలన్నీ కూడా విద్యుత్ లైన్లపై పడడంతో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన నెల రోజులుగా వేసవి తాపానికి ఉక్కిరి బిక్కిరైనటువంటి తిరుపతి జిల్లా వాసులు, ఈ యొక్క ప్రాంత వాసులంతా కూడా గంట క్రితం కురిసినటువంటి యొక్క వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క తిరుపతి మంగళం రోడ్లో భారీ ఎదురుగాలులతో కూడినటువంటి వర్షానికి చెట్లు కొమ్మలన్నీ కూడా పడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు యొక్క తీగలపై పడినటువంటి కొమ్మలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా భారీ ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం కారణంగా ఈ యొక్క ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం ఈ యొక్క కురిసినటువంటి భారీ వర్షానికి తిరుపతిలో ఉన్నటువంటి నగరవాసులంతా కూడా సేద తీరారు. ఓ మోస్తరు వర్షానికి తిరుపతి నగరవాసులను, తిరుపతి జిల్లా వాసులను చల్లబరిచిందనడంలో సందేహం లేదు. కాస్త ఉపశమనం కలిగించింది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.